అరటిలో పెద్ద పరిమాణం గల కాయలతో పెద్ద సైజు గెలలతో ఎకరాకు 50 టన్నులకు పైగా అత్యధిక దిగుబడులతో సాగులో విప్లవాత్మక మార్పులను తెచ్చింది గ్రాండ్ 9 టిష్యూ కల్చర్ సాగు. దీనితో పాటు పచ్చ అరటి, పొట్టి పచ్చ అరటి, ఎర్ర చక్కెరకేళి, కర్పూర చక్కెరకేళి, కూర అరటి రకాలను రైతులు ఇరు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. అరటిలో సకాలంలో గెలలు వేయాలన్నా, నాణ్యమైన దిగుబడులు సాధించాలన్నా అందుకు పోషక యాజమాన్యం కీలకమైనది. అరటిలో సాగు చేసే రకాన్ని బట్టి, ఎంచుకున్న నేలను బట్టి ఎరువులను అందించాలి. సాంప్రదాయ పద్ధతి కన్నా ఫెర్టిగేషన్ విధానంలో డ్రిప్ ద్వారా పోషకాలను అందిస్తే అవి పూర్తి సమర్థవంతంగా ఉపయోగపడతాయి. అరటిలో ఎరువుల యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కొవ్వూరు ఉద్యాన పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రవీంద్ర కుమార్. అరటికి కావాల్సినటువంటి పోషకాలు కానీ మనం తీసుకుంటే ప్రధానంగా అరటికి నత్రజని, భాస్వరము, పొటాష్ అనేటువంటి మూలకాలు అధిక మొత్తంలో అవసరం అవుతూ ఉంటాయండి. మనం చేసిన పరిశోధనల ద్వారా నిరూపించమైంది ఏమంటే అరటి పండించే అన్ని రకాలకు 200 గ్రాముల నత్రజని, 50 గ్రాముల భాస్వరం, 200 గ్రాముల పొటాష్ ఇచ్చేటువంటి ఎరువులు తప్పనిసరిగా కావాలని చెప్పి నిర్ధారించడం జరిగింది. అయితే మొక్కలో వేరు వ్యవస్థ బాగా తయారవడానికి, తక్కిన పోషకాలను ఆటంకపరచకుండా మొక్క పెరుగుదలకి ఈ భాస్వరం ఎరువు 50 గ్రాములు ఇస్తే మనకి సరిపోతూ ఉంటుంది. మొక్క నాటేటప్పుడు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అందజేసినప్పుడు పిలక కానీ నాటుకునేటట్టయితే ప్రతి మొక్కకి కూడా 300 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను గోతి నుంచి తీసినటువంటి మట్టికి బాగుగా కలుపుకొని ఆ మట్టి మిశ్రమంలో ఈ పిలకని నాటమని మనం సిఫార్సు చేయడం జరుగుతుంది. అదే టిష్యూ కల్చర్ మొక్క అయినట్లయితే 200 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను ఈ మట్టి మిశ్రమానికి బాగా కలుపుకొని దానిలో ఈ టిష్యూ కల్చర్ మొక్కను నాటమని సిఫార్సు చేయడం జరుగుతుంది. ఎవరైతే మొక్క నాటినప్పుడు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఎరువును అందజేయలేకపోయారో వాళ్ళు మొక్క నాటిన ఒక నెలన్నర లోపలే డిఏపి రూపంలో కూడా సుమారు 100 గ్రాముల డిఏపి ప్రతి మొక్కకు వేయవలసిన అవసరం ఉంటుంది. అదే టిష్యూ కల్చర్ మొక్కలు మరి చిన్నవిగా ఉంటాయి కాబట్టి అంత మొత్తంలో ఎరువును ఒకేసారి తీసుకోలేవు కనుక 2 నుంచి 3 సమభాగాలుగా ఈ 100 గ్రాములని విభజించి ప్రతి 15 రోజులకి ఒకసారి నాటిన తొలి దశలో వేసుకోవడం ద్వారా ఈ భాస్వరం ఎరువును మనం అందజేసుకున్నట్లు అవుతాము. రైతులు దయచేసి మొక్క తొలి దశలోనే వేరు వ్యవస్థకి కావాల్సినటువంటి ఈ భాస్వరం ఎరువును అందజేయండి. తర్వాత దశల్లో ఈ భాస్వరం ఎరువును ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వవద్దు. ఇంకా మొక్కకి అధిక మొత్తంలో కావాల్సినటువంటి నత్రజని కానీ పొటాషియం కానీ మనం పరిశీలించేసినప్పుడు ఈ నత్రజని సుమారు 200 గ్రాములు, పొటాష్ 200 గ్రాములు ప్రతి మొక్కకి కూడా మనం దాని జీవితకాలంలో శాఖీయ పెరుగుదల దశలో అందజేయవలసిన అవసరం ఉంటుంది. ఈ నత్రజనిని యూరియా రూపంలో, పొటాష్ని మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో అందజేసినప్పుడు దానికి కావాల్సినటువంటి ఎరువులను చౌకగా అందజేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ దీర్ఘకాలిక రకాలను పిలక రూపంలో నాటినప్పుడు ప్రతి 45 రోజులకి ఒకసారి, అంటే 45 రోజులు, 90 రోజులు, 135 రోజులు, 180 రోజుల్లో ఈ నత్రజని, పొటాష్ ఎరువులను మనం అందజేసుకోవాలి. కర్పూర చక్కెరకేళి, ఎర్ర చక్కెరకేళి, కొవ్వూరు బొంత ఈ రకాలను వేసినప్పుడు ఈ పద్ధతి పాటించాలి. అదేవిధంగా స్వల్పకాలిక రకాలైనటువంటి ఈ పచ్చరటి వంటి రకాలను వేసేటప్పుడు ప్రతి 40 రోజులకి ఒకసారి 4 దఫాలుగా, అంటే 40 రోజులు, 80 రోజులు, 120 రోజులు, 160 రోజులకి ఈ నత్రజని, పొటాష్ను యూరియా మరియు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో మొక్క నుంచి 30 నుంచి 40 సెంటీమీటర్ల దూరంలో ఒక 10 సెంటీమీటర్ల లోతులో గోతిని తీసి ఆ గోతిలో వేసి కప్పెట్టడం ద్వారా ఎరువులను ఉపయోగపడేటట్టుగా చేయవచ్చు. ఎరువులను వేసేటప్పుడు సాధారణంగా తేలికపాటి నీటి తడి ఇవ్వమని మనం సిఫార్సు చేస్తూ ఉంటాం. దాని ద్వారా ఎరువులన్నీ కూడా మొక్కకి తగిన పాలల్లో ఉపయోగపడి మొక్క పెరుగుదల అనేది బాగుగా ఉంటుంది. మరి టిష్యూ కల్చర్ మొక్కలను నాటుకునేటప్పుడు పిలకల వలె ఇవి అంత దృఢంగా ఉండవు కాబట్టి తొలి దశలో మొక్కలు చిన్నవిగా ఉండేటప్పుడు మనం తక్కువ పరిమాణంలో, మొక్క పెరుగుతున్న కొలది అధిక పరిమాణంలో ఈ ఎరువులు అనేటువంటివి అందజేయవలసినటువంటి అవకాశం ఉంటుంది. దీనికోసం 1-2 ఆకులు తొడిగిన తర్వాత మొదటి దశలో 32 గ్రాముల యూరియా, 25 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను 15 రోజులు, 30 రోజులు, 45 రోజుల తర్వాత అందజేయవలసిన అవసరం ఉంటుంది. దాంతోపాటుగా 40 గ్రాముల యూరియా, 30 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను
60 రోజులు, 75 రోజులు, 90 రోజుల తర్వాత అందజేయాలి. మరి మొక్క పెరిగిన తర్వాత 65 గ్రాములు యూరియా, 50 గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను 110 రోజులు, 130 రోజులు, 150 రోజులు దశలో ఈ పచ్చరటికి అందజేయడం ద్వారా ఈ టిష్యూ కల్చర్ మొక్కలు సమర్థవంతంగా ఈ ఎరువులను ఉపయోగించుకొని అధిక దిగుబడులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ నత్రజని, భాస్వరం ఎరువులతో పాటుగా మనకి ముఖ్యంగా ఈ మెగ్నీషియం, కాల్షియం ధాతులోప లక్షణాలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ మెగ్నీషియం సల్ఫేట్ రూపంలో లేదా కాల్షియం నైట్రేట్ రూపంలో ఈ మెగ్నీషియంను మరియు కాల్షియంను నెలకి 2 కేజీలు చొప్పున 1 ఎకరా తోటకు డ్రిప్ ద్వారా అందజేసినప్పుడు ఈ లోప లక్షణాలు కూడా మనకి నివారణ చేయడం జరుగుతూ ఉంటుంది. దీనితో పాటుగా ఈ అరటి మొక్కల పెరుగుదలకు, నాణ్యమైన దిగుబడులకు సూక్ష్మధాతువులు కూడా అవసరం చాలా అధికంగా ఉంది. దీని కొరకు మనం ఎన్ఆర్సి బనానా వాళ్ళు రూపొందించినటువంటి బనానా స్పెషల్ అనే మందును కానీ, లేదా ఐఐహెచ్ఆర్ బెంగళూరు వాళ్ళు అభివృద్ధిపరచబడినటువంటి అర్కా బనానా శక్తి అనేటువంటి మందును కానీ 5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మొక్క యొక్క 3, 4, 5, 6 నెలల్లో నెలకి 1 దఫా పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ సూక్ష్మధాతువులను లోప లక్షణాలను నివారణ చేసుకోవచ్చు. వీటితో పాటుగా ఏ సూక్ష్మధాతు పోషకాలైనా అంటే ఫార్ములా 4 కానీ, మ్యాక్స్ కానీ వీటిని కూడా 5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మొక్క యొక్క సాకే దశలో 2వ నెల నుంచి 6వ నెల వరకు పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ సూక్ష్మ ధాతు లోప లక్షణాలు కూడా మనం రాకుండా నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా సమగ్ర ఎరువుల యాజమాన్యం మనం పాటించినప్పుడు నాణ్యమైనటువంటి దిగుబడులు రైతులు సాధించడానికి అవకాశం ఉంటుందండి.